స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. అంగరంగ వైభవంగా అయితే తిరంగా ర్యాలీ నడుస్తా ఉంది. బీజేపీ నాయకులతో పాటు కూడా ప్రజలందరూ కూడా ఏకతాటిపై వచ్చి కూడా ర్యాలీని కొనసాగిస్తున్నారు. మాట్లాడడం ఎక్కడికక్కడ కూడా ఆనందంతో అయితే ర్యాలీ నడుస్తా ఉంది. మాట్లాడడం ఒకసారి ఇట్లా తిరంగా ర్యాలీ ఏ విధంగా కొనసాగుతుంది? దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ఒక పిలుపు మేరకు ఈ రోజు దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీ జరుగుతూ ఉన్నాయి. ఈ తిరంగా ర్యాలీ ద్వారా ఆపరేషన్ సింధూర్ విజయం కానీ మన సైనికుల శక్తి సామర్థ్యాలకు మనమందరం కూడా సల్యూట్ చేస్తూ మేమంతా మీ వెంట ఉన్నాం, ఎప్పుడు మీ వెంట ఉన్నాం, సైనికులకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి ఒక వారికి మద్దతుగా ఉండడానికి దేశమంతా ప్రేమట ఉంది అనే ఒక సూక్తి తోటి ఒక కాన్సెప్ట్ తోటి ఈ రోజు ఇందూర్ నగరంలో సుమారు 5,000-6,000 మందితోటి ఈ తిరంగా ర్యాలీ నిర్వహించబడుతూ ఉంది. దానికి వాలంటరీగా విచ్చేసిన ప్రతి ఒక్క భారతీయుడికి ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై. చెప్పండి, ర్యాలీ అయితే సక్సెస్ఫుల్ గా ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తా దీని ద్వారా సైనికులకు కానీ దేశానికి ఎట్లాంటి మెసేజ్ వెళ్తుంది? నరేంద్ర మోడీ వెంట దేశమంతా ఉంది. ఈ రోజు ఇందూర్ లో జరిగే ర్యాలీ దానికి నిదర్శనం. గౌరవ శాసనసభ్యులు అలాగే ధన్పాల్ సూర్య గారి నాయకత్వంలో, కృపాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్క పిలుపు మేరకు వేలాదిగా తరలి వచ్చిన ఇందూర్ లో భారతీయులు మతం కాదు, కులం కాదు, ప్రాంతం కాదు, మేమంతా భారతీయులమని చాటి చెప్పిన ఈ యొక్క ఇందూర్ ఐక్య యాత్ర అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అంతా డాక్టర్లు, ఇంజనీర్లు, అడ్వకేట్లు, వ్యాపారస్తులు, రిక్షా దొక్కే వ్యక్తి, పల్లెంకునే వ్యక్తి అందరూ కూడా ఏక నినాదం భారత్ మాతాకి చేయని. నరేంద్ర మోడీ ఎంబట దేశమంతా ఉంది, సైన్యం ఎంబట దేశమంతా ఉంది. భారత్ మాతాకి జై. పాకిస్తాన్ ఏదైతే మోడీకి చెప్పమని చెప్పిండో తీవ్రవాదులు, మోడీకి చెప్పిన తర్వాత మోడీ ఏ రకంగా పాకిస్తాన్ నడిగడ్డ మీద ఏ రకంగా భారత సైన్యం దాడి చేసిందో ఇలా యావత్ ప్రపంచానికి భారత శక్తి సామర్థ్యాలు తెలిసినాయి. ఇలా ఇంకొకసారి భారతదేశం వైపు ఏ తీవ్రవాదైనా ఏ ఉగ్రవాదైనా కన్నెత్తి చూస్తే వాళ్ళని మట్టు పెట్టేటటువంటి శక్తి భారతదేశానికి ఉందని చెప్పేసి ఇలా యావత్ ప్రపంచం గుర్తించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దేశం పైన ఎవడు కన్నెత్తి చూసినా భారతదేశం సహించే ప్రసక్తి లేదు. గతంలో ఉన్నటువంటి నాయకత్వం వేరు, ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వం వేరు. నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజలందరూ కూడా ఏకతాటిపైన ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ దేశం నాకు మొదలు, ఈ దేశాన్ని కాపాడుకుంటాం, కులాన్ని మతాన్ని పక్కన పెడతాం, ఈ దేశమే మాకు ప్రధానం. ఈ దేశంలో ఏదైతే పాకిస్తాన్ కుతంత్రాన్ని, పాకిస్తాన్ సపోర్ట్ చేసే సపోర్ట్ దారులందరినీ కూడా ఈ దేశం నుంచి వెలివేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. భారతదేశంలో ఈ ర్యాలీలు చూస్తుంటే తెలుస్తుంది. ఈ ర్యాలీలో ముస్లిం, హిందూ కాకుండా అందరూ పాల్గొన్నారు. చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఇది తెలియజేయడానికి ఏంటంటే భారతదేశం ఏమంతా ఒకటే, విడిగా లేము అని చెప్పడానికి, తర్వాత సైన్యానికి కృతజ్ఞతలు చెప్తూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. జై హింద్. ఇప్పుడు ఇండియా ఆర్మీ గురించి చెప్పాలి అంటే మీరు ముఖ్యంగా ఏం చెప్తారు? యాక్చువల్లీ ఇప్పుడు ఈ రోజు సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ తిరంగా యాత్రకి మేమందరం భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా మద్దతు ఇస్తున్నాము. మొన్న పహల్గామ్ లో 27 మంది అమాయకుల ప్రాణాలు తీసినటువంటి ఉగ్రవాదులకి సరైన రీతిలో బుద్ధి చెప్పిన మన దేశ సైన్యం ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేయడం మాకంతా గర్వకారణంగా ఉంది. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, శక్తివంతమైన నాయకత్వంలో దేశ ప్రజల రక్షణకి మరొకసారి మేము వెనుకాడము అని మోదీ గారు నిరూపించడం జరిగింది. 9 ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేయడం కేవలం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే ఈ రోజు నిరూపించడం జరిగింది. ప్రతి ఒక్క పౌరుడు జాతీయత, దేశభక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇటువంటి ర్యాలీలని నిర్వహించినప్పుడు ప్రతి ఒక్కరం వచ్చి ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసి మన దేశ ప్రజలందరం మన ఐక్యతను చాటి చెప్పుకుందాము. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన
మన భారత సైన్యానికి నేను పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. వారు వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆపరేషన్ సింధూని విజయవంతం చేయడం ఎంతో గర్వంగా ఉంది. మళ్ళొకసారి ఇట్లాంటి అరాచకాలు ఇట్లాంటి చేయకుండా ఒక బుద్ధి చెప్పిన భారత సైన్యానికి తెలియజేస్తున్నా. అంటే ఆడవాళ్ళని చంపకుండా వదిలిపెట్టి వాళ్ళని ఒక చిన్న చూపు చూసి కించపరిచి మీతో ఏమీ కాదు అని వాళ్ళని వదిలిపెట్టిండ్రు. నిజం చెప్పాలంటే హేళనగా. మరి అదే ఇద్దరు ఆడవాళ్ళు ఇంతటి మహాకార్యానికి పూనుకున్నారు. సోఫియా ఖురేషీ కావచ్చు, వ్యోమిక సింగర్ కావచ్చు. వాళ్ళ గురించి మీ మాట. ఇలాంటి ఆడవాళ్ళు ఉండడం మన దేశానికి ఎంతో గర్వకారణం. ప్రతి ఒక్క ఈ త్రివిధ దళాల్లో ప్రతి ఒక్క దాంట్లో మహిళలు ఇలా ముందుకు రావాలి. మన దేశం ఇంకా ముందుకు వెళ్తుంది, మన దేశం ఇంకా బాగుపడుతుంది. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో డెఫినెట్ గా మహిళలకి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ ప్రాధాన్యత డెఫినెట్ గా ఇస్తారు. సో మనం అందరం కూడా మన దేశం కోసం ఖచ్చితంగా బయటకు వచ్చి కొట్లాడాల్సిన సమయం ఇది. సో ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.